దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి 2025 ఏడాదిలో ఏకంగా 5.85 లక్షల వాహనాలను రైల్వేల ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేసి రికార్డు సృష్టించినట్లు పేర్కొంది. 2024తో పోలిస్తే ఇది 18% వృద్ధి చోటు చేసుకుందని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హిషాషి టేకుచి పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన చెనాబ్ రైల్వే వంతెన ద్వారా కాశ్మీర్ లోయకు వాహనాలను పంపిన మొదటి ఆటోమొబైల్ సంస్థగా నిలిచామన్నారు. 2030-31 నాటికి రైల్వేల ద్వారా వాహన రవాణాను 35% పెంచడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఒకేసారి వందల సంఖ్యలో కార్లను పంపడానికి రైల్వే కోచ్లు అనుకూలంగా ఉంటాయి. మారుతి ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన రైల్వే వ్యాగన్లను ఉపయోగిస్తోంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా రైల్వే లైన్లు ఉండడం మారుతికి వరంగా మారింది. హర్యానా, గుజరాత్ ప్లాంట్ల నుంచి నేరుగా రైళ్ల ద్వారా దక్షిణ, తూర్పు రాష్ట్రాలకు కార్లను పంపిస్తున్నారు. ఇలా మారుతి దేశంలోనే మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం కార్ల అమ్మకాల్లోనే కాదు, వాటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసే విధానంలో కూడా మారుతి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో ఏకంగా 5.85 లక్షల కార్లను కేవలం రైళ్ల ద్వారా రవాణా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కంపెనీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనివల్ల పర్యావరణానికి కలిగిన మేలు, ఆదా అయిన ఇంధనం, రవాణాలో మారుతి వేసిన మాస్టర్ ప్లాన్గా నిలిచింది. వీటన్నిటి లాభాలతో దెబ్బకు మారుతి అలా రైలెక్కింది. 2021లో 2.22 లక్షల కార్లను రైళ్ల ద్వారా రవాణా చేసిన మారుతి 2023 నాటికి 4.22 లక్షల మార్కును అందుకుంది. అయితే 2025 సంవత్సరం మాత్రం మారుతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గతేడాది ఏకంగా 5.85 లక్షల కార్లను రైళ్ల ద్వారా పంపించి 2024తో పోలిస్తే 18% వృద్ధిని నమోదు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో కార్లను రైళ్లలో రవాణా చేయడం ఏ ఆటోమొబైల్ కంపెనీకైనా గొప్ప విషయమే.